నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కుల మతాలకు అతీతంగా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నాని. వార్తల్లోని వివరాలు. జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిట్ ది బీట్ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ప్రతి నెలలో కూడా ఒక విభిన్నమైనటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నామన్నారు. గడిచిన 4 నెలల్లో మనం ఈ చెత్త, ఇంటింటి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని బీట్ ద హీట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏప్రిల్ నెల నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయని, చాలా ప్రదేశాలలో 42 డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదవుతోందని, ఎవరూ కూడా ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు కూడా ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, పక్షులకి, జంతువులకి ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ORS ప్యాకెట్లు ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ చేయటం వలన చెత్త వేరు చేసే ప్రక్రియ సులభం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ కష్టతరంగా మారి చెత్త కుప్పలు పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, చెత్త నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా నాయుడుపేట టౌన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, కలెక్టర్ హాజరవడం జరిగిందని తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. స్వతహాగా జాగ్రత్తలు తీసుకోవటం వలన సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్ గా ఉంటుందని, ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి 3వ శనివారం చేయమని మన అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని, ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం జరిగిందని తెలిపారు. ఈ రోజు బీట్ ద హీట్ అనే నినాదంతో టౌన్ మొత్తం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, మున్సిపల్ పార్కులో ఈ రోజు పక్షులకి చిరుధాన్యాలు, త్రాగునీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే నాయుడుపేట టౌన్లో చాలా ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మున్సిపల్ పార్కులో పక్షుల సంరక్షణ కోసం చిరుధాన్యాలు, తాగునీరు, చలువ పందిళ్లు, మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, తహసీల్దార్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమం అంటే స్వచ్ఛాంధ్ర ఉంటేనే స్వర్ణాంధ్ర సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ, వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకి సుమారుగా 40-42 డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది. ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేమి చర్యలు తీసుకుంటే, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్కి, అదేవిధంగా హీట్ అంటే
ఈ మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి జాగ్రత్త అని కూడా గడిచిన నెల నుంచే మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్న చిన్న మనం లేదంటే ఇక్కడ షేడ్ నెట్లు పెట్టడం, అదేవిధంగా పక్షులకి జంతువులకి మనము తొట్లు కూడా NRESలో కట్టించాము. అదేవిధంగా మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది వర్కర్స్ మార్నింగ్ అంతా కూడా సుమారుగా 9 నుంచి 1 గంట వరకు పనిచేస్తూ ఉంటారు. వేరే పనులకు బయటకు వస్తాం, వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని విధాలుగా మనకి వడదెబ్బకు గురి కాకుండా ఎవరిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి, అదేవిధంగా అన్ని చోట్ల ORS ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా చాలా చోట్ల జరిగింది. సో ఇట్లాగా అన్ని విధాలుగా చూసుకొని ఎవరికి వడదెబ్బ గురించి గురి కాకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం ప్రతి ఒక్క పంచాయతీని, ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఇంటి దగ్గరే డోర్ టు డోర్ కలెక్షన్, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో భాగ్యస్వాములు కావాలి. మీకు కూడా అవేర్నెస్ రావాలి. మీరు ఇంట్లో ఏదైతే చెత్త వస్తుందో దాన్ని ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త చేస్తే దాని కలెక్షన్ ఈజీ అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో 2025లో మనకి ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద ఛాలెంజ్లా తయారైంది. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది. దీనివల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి మనకే అనేక రకమైనటువంటి జబ్బులు కూడా వాటిల్లే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీస్లో మరీ ముఖ్యంగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. దానికోసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేస్ట్ కలెక్షను, దాని ప్రాసెసింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం సూళ్ళూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే, నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది. మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది. దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది. కృష్ణపట్నానికి కూడా సాగరమాల రోడ్లు వేస్తున్నాం. కనుక వచ్చే 10 సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది. దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని మంచి మున్సిపాలిటీ కింద, క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా గ్రీనరీ పార్క్స్, ఓన్లీ ఒకే ఒక్క పార్క్ ఉంది, ఇంకా స్పేసెస్ ఐడెంటిఫై చేసి మీరు పార్క్స్ ఏర్పాటు చేయాలి. మీడియంలో కూడా మీరు మున్సిపల్ అధికారులు మీడియంలో కూడా ప్లాంటేషన్ డెవలప్ చేయాలి. కుల మతాలకు అతీతంగా కూటమి నాయకులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరంగా ర్యాలీ నిర్వహించారు. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. భారత సైనికులకు గౌరవ వందనం, శత్రువులను ఎదుర్కొన్న వీర జవాన్లకు వందనం చేసి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయకుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్కు శ్రద్ధాంజలి ఘటించారు. సింధూరాన్ని తుడిచివేసిన పాక్ చర్యలకు ఆపరేషన్ సింధూరుతో గుణపాఠం చెప్పారని అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టుల మృతి మరియు గాయాల ఘటనను గుర్తు చేశారు. చంపే ముందు హిందువుల పేర్లు అడగడం బాధాకరమని పేర్కొన్నారు. భర్తలను చంపి మహిళల నుదుటి నుండి తిలకాన్ని దూరం చేసిన పాకిస్తాన్ సైనికులకు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం చెప్పారని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని POK-9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి నేలమట్టం చేశారని తెలిపారు. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భర్తను కోల్పోయి సింధూరంకు దూరమైన మహిళలకు ఆపరేషన్ సింధూర్ను అంకితం చేశారని అన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన భారత జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని అన్నారు. వీరమరణం పొందిన భారత సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా చంద్రగిరి నూరు జంక్షన్ నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో భారత త్రివర్ణ పథకానికి గౌరవ వందనం చేశారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పదవీ విరమణ పొందిన జవాన్లు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్రంలో గోరంట్లకు సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు,
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా కలిసి వాళ్ళకి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికులంటే ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేది ఒక విధమైతే మన ప్రజలు మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మనం భారతదేశాన్ని కాపాడుకోవాలి. దానిలో ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామై మతాల అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం అందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వందే 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 అమర హే అమర అమర హే అమర హే అమర హే వీర జవాన్లకి వీర జవాన్లకి వీర జవాన్లకి జై హింద్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్లు మొక్కలు నాటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం జిల్లా సచివాలయంలోని జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఎంతగానో ఉపయోగపడుతుందని, మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాపాడటంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడంలో ముఖ్యమన్నారు. వాతావరణ మార్పులను తగ్గించడంలో మొక్కలు ఉపయోగపడతాయని, సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయని, తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపులో భాగంగా మొక్కలను నాటడం, వాటి సంరక్షణ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టరేట్ను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం పెంపుకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలపై డిఆర్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసుదేవ్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామస్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. తిరుపతిలో ప్రతి శనివారము ఈ నగర చక్కెత్తిన మా తిరుపతి వాసులకు మహద్భాగ్యము. అందులో నేను కూడా పాల్గొనడంలో నేను అదృష్టవంతుడిని. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళు ఈ యొక్క భజన చేసే కార్యక్రమం ఉండడం వల్ల వాళ్ళ ఆత్మానం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వేసవి కాలంలో పక్షులు మంచినీటి కోసం, ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ గ్రౌండ్లో పక్షులకు ప్రత్యేకించి చిన్న మట్టి పాత్రలో మంచినీటితో పాటు వాటికి కావలసిన ఆహార పదార్థాలను తిరుపతి పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పక్షుల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వేసవి కాలంలో పక్షులు మంచినీటి కోసం ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ గ్రౌండ్లో పక్షులకు ప్రత్యేకించి చిన్న మట్టి పాత్రలలో మంచినీటితో పాటు వాటికి కావలసిన ఆహార పదార్థాలను తిరుపతి పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పక్షుల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు వివిధ సమస్యలతో సమర్పించిన అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వీకరించారు. తొండవాడ స్వర్ణముఖి వంతెన వరుసగా నీటిలో మునిగిపోవటం వల్ల ప్రధాన రహదారి మూసుకుపోతుంది. అలాగే పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి మరియు పాకాల మండలాల్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐతేపల్లి వద్ద వంతెనను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల వంతెనలు కూలిపోవడంతో స్వర్ణముఖి నదిపై తనపల్లి, చుగురవాడ, తిరుచనూరు కూలిన వంతెనను మంజూరు చేయాలని, చంద్రగిరి పాకాల మధ్యలో రంగంపేటలో దామన చెరువులో మొత్తం 3 108లు మంజూరు చేయాలని, నియోజకవర్గంలో ఒకే ఇంటిలో 2-3 కుటుంబాలు నివసిస్తున్నారని వారికి సొంత ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు, అభివృద్ధి పనులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. అగ్రికల్చర్, వెటర్నరీ, R&B, పంచాయత్ రాజ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, ఎడ్యుకేషన్, ICDS, సెరికల్చర్. తిరుమల శ్రీవారి దర్శనార్థం హరిప్రియ ఎక్స్ప్రెస్ లో తిరుపతి చేరుకున్న కేంద్ర కన్జ్యూమర్స్ అఫైర్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రి ప్రహ్లాద జోషికి తిరుపతిలో బీజేపీ, జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రైల్వే స్టేషన్ చేరుకుని మంత్రిని సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులకు లబ్ధి చేకూరే విధంగా బీజేపీ నాయకులు కృషి చేయాలని సూచించారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటి వంటలను మరపించే దిశగా మ్యాంగో రిసార్ట్స్ ని ప్రారంభించడం గొప్ప విషయమని మా అధ్యక్షులు సినీ నటుడు మోహన్ బాబు విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు అన్నారు. చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలో నిర్మించిన మ్యాంగో రిసార్ట్స్ రెస్టారెంట్ ను శుక్రవారం సినీ నటుడు మంచు విష్ణు ప్రారంభించారు. ఆధునిక వసతులతో మ్యారేజ్ కపుల్స్, తిరుపతికి విచ్చేయుచున్న కుటుంబాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నతమైన రుచులతో వివిధ రకాల వంటలు అందించనున్నట్లు తెలిపారు. మ్యాంగో ట్రాంక్విల్, మ్యాంగో వుడ్స్, మ్యాంగో క్వాలిటీ సూట్, మ్యాంగో బ్లిస్, మ్యాంగో హెవెన్, మ్యాంగో మిస్ట్, మ్యాంగో వయాసెస్ పేర్లతో నిర్మించబడ్డ రూమ్స్ ముందుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంచు విష్ణు చేత కేక్ కట్ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాజమాని క్రిస్టోఫర్ కుటుంబంతో పాటు పలువురు పాల్గొన్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కుల మతాలకు అతీతంగా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.